హాయ్ అండి, వెల్కమ్ టు ఐరో హోమ్ స్టైల్ కుకింగ్. ఈరోజు సింపుల్గా అయిపోయే దోసకాయ మునక్కాడ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాము. ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంకా లేట్ చేయకుండా ఎలా తయారు చేయాలో చూద్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని నేను 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ స్పూన్ మెంతులు వేసుకుంటున్నాను. 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందాము. అలాగే ఎండుమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాము. ఫ్రై అయింది కదా, ఇప్పుడు నేను ఇందులోకి 1 కప్ ఆనియన్స్ అండ్ చిల్లీ వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆనియన్స్ని ఫ్రై చేసుకుందాము. ఉల్లిపాయలు మగ్గిపోయినాయి కదా, ఇప్పుడు నేను చూపిస్తున్నంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువ వేసుకోకూడదు. దీంట్లోకి కొంచెం వేసుకొని ఫ్రై చేసుకుందాము 2 మినిట్స్. ఫ్రై అయిన తర్వాత మునక్కాడలు వేసుకుంటున్నాను. అలాగే దోసకాయ ముక్కలు కూడా వేసుకొని 2 మినిట్స్ అలా ఫ్రై చేసుకుందాము. 2 మినిట్స్ ఫ్రై అయింది కదా, ఇప్పుడు నేను ఇందులోకి టమాటా పేస్ట్ వేసుకుంటున్నాను. 1 కప్పు టమాటా పేస్ట్ వేసుకొని ఒకసారి మొత్తం అంతా కూడా బాగా కలుపుకుందాము. అలాగే హాఫ్ స్పూన్ పసుపు, 2 స్పూన్స్ కారం వేసుకుంటున్నాను. 1 టీ స్పూన్ జీలకర్ర ధనియాల పొడి వేసుకొని ఒకసారి మొత్తం అంతా కూడా బాగా కలుపుకుందాము. కలుపుకున్నాం కదా, మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాము. 5 మినిట్స్ కంప్లీట్ అయిపోయింది కదా, ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూద్దాము. మొత్తం అంతా బాగా మగ్గిపోయినాయి కదా, ఇప్పుడు నేను ఇందులోకి చింతపండు రసం వేసుకొని ఒకసారి మొత్తం అంతా కూడా కలుపుకుంటున్నాను. అలాగే కొంచెం వాటర్ కూడా వేసుకుంటున్నాను. 1 కప్పు వాటర్ వేసుకొని రుచికి సరిపడ సాల్ట్ వేసుకొని కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి మొత్తం అంతా కలుపుకుంటున్నాను. మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు కుక్ చేసుకుందాము. మధ్యలో ఒకసారి మూత ఓపెన్ చేసి చూద్దాము. చూసారు కదా, ఇంకా కర్రీ మొత్తం దగ్గర పడాలి. ఇంకొక 5 నిమిషాలు మగ్గనిద్దాము మూత పెట్టుకొని. 5 మినిట్స్ కంప్లీట్ అయిపోయింది కదా, ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూద్దాము. చూసారు కదా, మన కర్రీ మొత్తం రెడీ అయిపోయింది కదా. ఇంకా ఫైనల్గా కొత్తిమీర కూడా వేసేసుకుంటే మన కర్రీ మొత్తం రెడీ అయిపోయినట్టే. అంతేనండి, సింపుల్గా ఇంట్లోనే దోసకాయ మునక్కాడ కర్రీ ఎలా తయారు చేయాలో చూశారు కదా. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, మీకు డెఫినెట్గా నచ్చుతుంది. మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.